ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిష్ గోపాలకృష్ణన్ మరో 16 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. 2014లో హనీ ట్రాప్ కేసులో తన్ను అన్యాయంగా ఇరికించి ఉద్యోగం నుంచి తొలగించారు అంటూ బోవి కమ్యూనిటీకి చెందిన ఐఐఎస్సి మాజీ ప్రొఫెసర్ దుర్గప్ప ఆరోపించారు. కులపరమైన విమర్శలతో పాటు బెదిరింపులకు ఎదుర్కొన్నానని తెలిపారు. దీంతో 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాలతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. లో హనీ ట్రాప్ కేసులో తన్ను అన్యాయంగా ఇరికించి ఉద్యోగం నుంచి తొలగించారు అంటూ బోవి కమ్యూనిటీకి చెందిన ఐఐఎస్సి మాజీ ప్రొఫెసర్ దుర్గప్ప ఆరోపించారు. కులపరమైన విమర్శలతో పాటు బెదిరింపులకు ఎదుర్కొన్నానని తెలిపారు. దీంతో 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాలతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.